ఏపీలో కరెంటు బిల్లు చూడగానే షాక్ కొడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలపై వరుసగా భారాలు వేస్తోంది. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలతో ప్రజలు విసిగిపోతున్నారు. అందుకే విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు నిరసనలు తెలిపారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించడం, అధికారంలోకి వచ్చాక నేరుగా నరకం చూపించడం ఏపీ సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని, వీలైతే తగ్గిస్తానని ఆనాడు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే తన అసలు రూపాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. ఇప్పటికీ 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 15,000 కోట్లకు పైగా భారం వేశారు. మళ్లీ గత నెల నుంచి మరింత భారం మోపారు. పెరిగిన ఛార్జీలతో మే నెలలో వస్తున్న కరెంటు ఛార్జీలు చూసి ప్రజలు కళ్ళు తేలేస్తున్నారు. ఛార్జీల పెంపుదల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ శాఖ అధికారులను కలిసి తమ నిరసనలు తెలిపారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 200-300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1500 వరకు వస్తోందని అవినాష్ చెప్పారు. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు బిల్లు వస్తే ఈరోజు దాదాపుగా 1500 రూపాయలు 2000 రూపాయలు బిల్లు వచ్చే విధంగా ట్రూ అప్ ఛార్జీస్ పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక్క స్కీమ్ మొత్తంగా ఎత్తేసి ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బంది పరిచే విధంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందజేయట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను సరఫరా చేశారు. ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్ని కూడా చంద్రబాబు రద్దు చేశారు. హామీలు అమలు చేయకపోగా ఏడాపేడా భారం మోపుతూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరుకు దిగింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేయాలని పార్టీ నిర్ణయించింది.